హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, రోజువారీ లాగానే ఈరోజు కూడా 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి ప్రశ్నను ఒకసారి చూడండి మిత్రులారా. ఏడాదికి ఏ రేటు వంతున అసలు 20 సంవత్సరాలలో మూడింతలగును అంటున్నాడు. 20 సెకండ్లు చాలమ్మా ఈ ప్రశ్నకు. ఒకసారి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్, ఓకేనా? రైట్, లాస్ట్ 10 seconds అమ్మా. 4 3 2 1. ఓకే మై డియర్ టీచర్స్, టైమ్స్ అప్. మరి ఈ ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మనం గమనించుకుంటే చాలా సింపుల్ అండి. ఇది మనకు 7వ తరగతి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో అసలు మూడింతలగును అనేటటువంటి ప్రశ్న ఉంది. అయితే దీన్ని మార్చి 20 సంవత్సరాలు చేశారు. మరి ఒకసారి చూడండి ఈ ప్రశ్నకి ఎలా చేయాలి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా చేసుకుంటూ పోతే కొంచెం ప్రొసీజర్ అవుతుందమ్మా. అసలు నీ ఎక్స్ అనుకోవాలి, పీటీఆర్ బై సపరేట్ అవన్నీ అవసరం లేదు. సింపుల్గా నేనేం మాట్లాడుతున్నాను సార్ అంటే 100 అనేటటువంటిది అసలు. 100 అనేది ఎప్పుడైనా అసలు. ఈ 100 అనేది ఏమవుతుంది సార్ అంటే మనకు 20 సంవత్సరాల తర్వాత మూడింతలు అవుతుంది, అంటే 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు అవుతుంది అంటే 300 అవుతుంది. 100 అనేది 300 అయింది. ఇది అసలు, ఇదేమో మొత్తం అండి. ఇదేమో మొత్తము. అంటే అసలుకి మొత్తానికి మధ్య ఉండేటటువంటి రిలేషన్లో ఒకటి ఉంటుంది మధ్యలో, అదే వడ్డీ, సాధారణ వడ్డీ. అంటే మొత్తంలో నుంచి అసలును తీసివేస్తే వచ్చేటటువంటిదే సాధారణ వడ్డీ, ఓకేనా? అంటే వడ్డీ అని చెప్తాము. ఇక్కడ ఈ లెక్క ప్రకారం ఈ సాధారణ వడ్డీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ సాధారణ వడ్డీ అన్నాం. అయితే ఆ వడ్డీ ఎంత ఉంది సార్ అంటే 200 ఉంది. ఎంత ఉంది సార్ ఇక్కడ? 200 ఉంది. 200, రైట్. ఇప్పుడు ఈ వడ్డీ ఎలా లెక్క కడుతున్నాం? 20 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే డైరెక్ట్లీగా ఆ 200 రూపీస్ వడ్డీని ఆ 20 సంవత్సరాలకు లెక్క కడితే 20 ఎక్కం 20, 20 పదుల 200. కాబట్టి సో 10%, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సార్ ఎందుకు ఇలా చేసుకోవాలి అని కూడా మీకు డౌట్ వస్తే ఒకసారి చూడండి మిత్రులారా. ఇక్కడ పర్సంటేజ్ అడుగుతాడు, ఓకేనా? ఇంకో సందర్భంలో కాలము కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఈ ఫార్ములాను మనం వాడుకుందాం. ఇప్పుడు పీటీఆర్ బై 100లో సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే రాసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P100 అనుకున్నాం అనుకోండి. అప్పుడు టీఆర్ మిగులుతుంది బై 100. ఇప్పుడు ఇక్కడ నుంచి 100కి 100 క్యాన్సిల్ చేస్తాం, ఎందుకంటే అసలుని మనం 100% అనుకుంటాం కాబట్టి. అప్పుడు 100కి 100 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టీఆర్, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రొడక్ట్ చేస్తే అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కావాల్సినటువంటి పర్సంటేజ్ ఎంతనో కూడా తెలుస్తుంది. ఇది ఫార్ములా నెంబర్ 1 అండి, అంటే షార్ట్కట్ నెంబర్ 1. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాలము కావాలి అనుకోండి, టైం కావాలనుకోండి. టైం ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్. ఇలాంటి ప్రశ్నలో టైం అడిగితే ఏమి చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే చాలు. సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్టాడు అనుకోండి, టైం వచ్చేస్తుంది. మనకి ఇందులో అడిగింది ఎంత? ఏ రేటు వంతున అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ టైంని ఇక్కడ పంపించండి. ఏమవుతుంది సార్? సింపుల్ ఇంట్రెస్ట్ బై టైం అవుతుంది. నేను ఇంతకుముందు చేసింది ఇదే అండి, అదే. చాలా సింపుల్. మనం ఇది కూడా ఫార్ములాస్గా మనం వాడము, బట్ మీకు ఎలా నేను చేశానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మ. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200 వచ్చింది. 200 బై టైం ఎంత? 20 సంవత్సరాలు చేశాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, అయిపోయి. చాలా సింపుల్ బిట్ అమ్మ, రైట్. మై డియర్ టీచర్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, స్కూల్ అసిస్టెంట్లో భాగంగా వచ్చినటువంటి ప్రశ్న ఇది. స్కూల్ అసిస్టెంట్ 1, -1, 3, -2, -3, 16 బిందువులతో ఏర్పడేటటువంటి త్రిభుజ వైశాల్యానికి సూత్రం అడిగాడు సార్. ఓకే, ఇది కూడా 20 seconds చాలు, చేయండి ఒకసారి. సో 48 యూనిట్స్, ఓకేనా? యూనిట్ స్క్వేర్ అండ్ 24 యూనిట్ స్క్వేర్, 32 యూనిట్ స్క్వేర్ అండ్ 40 యూనిట్ స్క్వేర్, ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, 2 1. యా, టైమ్స్ అప్ అండి. సో మై డియర్ టీచర్స్, ఒకసారి చూడండి. ఫస్ట్ బిందువు ఎంత ఉంది సార్ అంటే 1, -4 ఇలా రాస్తాను.
ఒకదాని కింద ఒకటి. నెక్స్ట్ సెకండ్ బిందువులో ఉన్నటువంటిది 3, -2. థర్డ్ బిందువులో ఉన్నటువంటిది -3, 16 రాసి మళ్ళీ ఫస్ట్ బిందువులో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటాను 1, -4. వీటన్నింటికి మాడు ఇలా పెట్టుకుంటామండి మాడు. ఇప్పుడు నేనేం చేస్తాను సార్ అంటే చూడండి పైనుంచి కిందికి ఇట్లా ఇంటూ చేస్తున్నాను, తర్వాత ఇది, తర్వాత ఇది సేమ్, మళ్ళీ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్స్ ఇలా చేయాలి. చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాను, పైనుంచి కిందికి 1 × -2 చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే -2 వస్తుంది. -2 మధ్యలో మైనస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, -2 మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. 4 × 3 = 12. ఈ -12ని ఇక్కడ మైనస్తో ఇంటూ చేస్తే +12గా వస్తుంది. క్యాచ్ మై పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే -2 -ఆఫ్ రాసుకుని మళ్ళీ -12 రాయాల్సి వస్తుంది. -ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమో మైనస్, మళ్ళీ 4 × 3 = 12 అంటే అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అలా రాయాల్సి వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నా స్టెప్. తర్వాత మధ్యలో ప్లస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ 3 × 16 = 48. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3 = 6 అంటే ఇక్కడ -6 అవుతుంది. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 4 = 12. ఇక్కడేమో ఈ రెండు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. 16 × 1 = 16 కథం. మనం ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా కొంచెం ఇలా చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ రెండు రిలేషన్లో ఏమవుతుంది +10, ఇక్కడ ప్లస్ ఈ రెండు రిలేషన్లో 42, ఈ రెండింటి రిలేషన్లో -4 వస్తుంది. ఇవి రెండు కలిపితే ఎంతమ్మా 52. 52 - 4 చేస్తే 48. 48కి ఏం చేసుకోవాలి చివరికి /2 చేయండి, లాస్ట్కి /2 చేయండి. 48/2 చేస్తే ఎంత వస్తుంది 24. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్, సింపుల్. ఒకసారి మళ్ళీ చూడండి షార్ట్కట్ని. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళండి. మనకు 3 బిందువులు ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్, ఒక సమితి యొక్క ఉపసమితుల సంఖ్య 128 అయినా ఆ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత? సబ్సెట్స్ అంటున్నాడు సార్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ 128 అంటున్నాడు సార్. అందులో ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని అంటున్నాడు. సో మీకు టైమర్ స్టార్ట్ అయింది. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ క్వశ్చన్ చదివి ఇమీడియట్లీ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, లాస్ట్ 9 seconds. ఓకే, ఓకే మై డియర్ టీచర్స్, ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ యొక్క ట్రిక్ ఏంటి, 2n రూపంలో ఉంటాయండి. అక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ అనేవి 2n రూపంలో ఉంటాయి. ఈ 28ని ఎలా రాసుకోవచ్చు, 128ని 2/7గా చెప్తామండి. 2/7 ఓకేనా. 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32, 36 5 వచ్చాయండి. 32 × 2 = 64, 64 × 2 = 128 అంటే 7 ఉంటుంది. 2/7. 2/7 అంటే 2కి 2 ఈక్వల్ అయితే n = 7. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్. ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న. సో జాగ్రత్తగా గమనించాలి. 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే పడిన మొత్తం అంటే ఆ 2 పాచికల పైన సర్ఫేస్ పైన పడినటువంటి అంకెల మొత్తము 7కు సమానమైతే 7 కావడానికి కావాల్సినటువంటి సంభావ్యత ఎంత? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని అడుగుతున్నారు సార్. 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు ఆ 2 పాచికల ముఖాల పైన పడ్డటువంటి అంకెల మొత్తము 7 అవ్వడానికి కావాల్సినటువంటి సంభావ్యత, ఇది ప్రశ్న. రైట్. సో చాలా ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుందండి స్కూల్ అసిస్టెంట్లో భాగంగా. రైట్ మై డియర్ టీచర్స్, అందులో భాగంగా ఎస్జిటికి కూడా ప్రాబబిలిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా. చూడండి, మనము 2 పాచికలను ఒకేసారి అంటే మీ అందరికీ తెలుసు పాచికల పైన ఉన్నటువంటి అంకెలు వచ్చేసి 1 2 3 4 5 6 అమ్మ. మరి ఇంకో పాచికల్లో కూడా అవే ఉంటాయి. అయితే ఈ పాచికల్లో 7 అవ్వడానికైతే 1వ పాచికను తీసుకుంటే మొదటి పాచికలో 1 పడ్డప్పుడు సెకండ్ పాచికలో 6 పడాలి. 1వ పాచికలో 2 పడితే సెకండ్ పాచికలో
5 పడాలి. ఈ పాచికలో 3 పడ్డట్లయితే ఇంకో పాచికలో 4 పడాలి. మొదటి పాచికలో 4 పడితే రెండో పాచికలో 3 పడాలి. మొదటి పాచికలో 5 పడ్డప్పుడు రెండో పాచికలో 2 పడాలి. మొదటి పాచికలో 6 పడితే ఇందులో 1 పడాలి. ఎస్, 7 అవ్వడానికి కావాల్సినటువంటి ఈ అవకాశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 6 ఉన్నాయండి. చూడండి 1 2 3 4 5 6. అయితే మనకు ఇంకో విషయం ఏం కావాలి సార్ అంటే మరి 7 పడడానికి కావాల్సినటువంటి సంభావ్యతలో భాగంగా మరి 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు అసలు మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత, మొత్తం ఎన్ని వస్తాయి సార్ అంటే దానికి కూడా కోడ్ ఉందండి. 6 స్క్వేర్ 36 అవుట్కమ్స్ వస్తాయండి. కాబట్టి టోటల్ 36. ఇప్పుడు మనకు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం అయితే 6 వస్తాయి. ఇవన్నీ కూడా 6 అవకాశాలు. 6 1 జా 6 6 జా 1/6 ఇస్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సార్ ఈ ప్రశ్నను ఒకసారి గమనించండి. ఈ క్రింది వాణిలో సరైన వివరణ కానిది అంటున్నాడు. ఆప్షన్ 1లోకి వస్తే అంటే ఈ స్టేట్మెంట్ 1, ఒక దత్తాంశములో ఎక్కువసార్లు పునరావృతమైన రాశిని బాహుళకం అంటారని, ఒక దత్తాంశంలో ప్రతి రాశి విలువ సమాన సంఖ్యలో పునరావృతమైతే ఆ దత్తాంశమునకు బాహుళకం ఉండదు అంటున్నాడు. మూడవది, గరిష్ట మరియు కనిష్ట రాశుల మధ్య భేదాన్ని అంకగణిత మధ్యమం అని అంటున్నాడు. సార్ 10 సెకండ్స్ చాలు, మీరు ఆన్సర్ ప్రతి ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్. రైట్ రైట్ అమ్మా. ఓకే ఓకే, దీని ఒక సమాధానాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. సో దీని సమాధానాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్స్. సో జాగ్రత్తగా ఆలోచించండి ప్రశ్న ఏముందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సిలలో ఏ స్టేట్మెంట్ సరైనది అని అంటున్నాడు సార్. ఓకే 3 2 1. ఓకే మై డియర్ టీచర్స్, ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. మరి ఈ ప్రశ్నకు సమాధానం కనుక గమనించినట్లయితే మొదటిది, ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి రాశిని బాహుళకం అంటాడు, మోడ్ అంటున్నాడు. ఎస్ అండి, ఇట్ ఈస్ రైట్ మై డియర్ టీచర్. మరి ఒక దత్తాంశంలో ప్రతి రాశి విలువ సమాన సంఖ్యలో కనుక పునరావృతమైతే ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఉండదు అంటున్నాడు. అవునండి, ఇది కూడా కరెక్టే సార్, మీరు గమనించండి, ఇది కూడా కరెక్టే. ఎందుకు సత్యం అంటున్నాడంటే మీరు 3 3 4 6 6 4 4 ఉందనుకోండి, ఇక్కడ ఒకటి 3 3 3 4 6 ఉందనుకోండి. ఇప్పుడు దీని యొక్క బాహుళకం ఎంత సార్? ఎస్ అండి, 3 కరెక్ట్ మీరు చెప్పింది. సో 3 ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి దట్ ఈస్ ద మోడ్. అంటే 3 ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందని మీరు ఎలా చెప్తున్నారు? 4 ఒకేసారి వచ్చింది, 6 ఒకేసారి వచ్చింది కాబట్టి 3 సార్లు వచ్చింది అని మిగతా వాటిని చూసి అప్పుడు చెప్తున్నాము 3 ఎక్కువ సార్లు వచ్చింది అని. మరి ఇలా 6 6 3 3 6 6 4 4 4 అంటే అన్ని సమాన సంఖ్యలో కనుక పునరావృతమైనటువంటి సందర్భంలో ఇవి 2 సార్లు ఉన్నాయి, ఇవి 2 సార్లు ఉన్నాయి, 4 2 సార్లు ఉన్నాయి. మనం చెప్పలేము ఇది ఎక్కువ సార్లు వచ్చింది అనేటువంటి అవకాశం లేదు. దేన్ని చూసి చెప్పగలము ఇది ఎక్కువ సార్లు వచ్చిందని? అన్నీ కూడా సమాన సంఖ్యలో కనుక పునరావృతమైనప్పుడు బాహుళకము ఉండదు మై డియర్ టీచర్. కాబట్టి సెకండ్ 1 కూడా కరెక్టే, ఫస్ట్ 1 కూడా కరెక్టే. మరి గరిష్ట కనిష్ట రాశుల మధ్య భేదాన్ని వ్యాప్తి అంటారు, రేంజ్ అంటారు, కానీ అంకగణిత మధ్యమం అనరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఇచ్చినటువంటి దాంట్లో సి మాత్రమే సరికానిది అడిగాడు కాబట్టి సి మాత్రమే సరికానిది మై డియర్ టీచర్. ఓకేనా? సరే, ఈ రకంగా మనము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లను చదువుతూ వాటిలో నుంచి బయటికి తీసినటువంటి ఈ ప్రశ్నల్ని మీ ముందు తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అకాడమీ బుక్స్ని లైన్ టు లైన్ చదువుతూ ప్రతి చాప్టర్ని మనం కూలంకషంగా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.